ఏమంట సోషల్ మీడియా పెరిగిందో దాంతో పాటే ఎర్రి కూడా గట్లనే పెరుగుతుంది పబ్లిక్. అరే లేకపోతే ఏంది, ఫేమస్ గానికి ఏదైనా చేస్తారా? చదువుకునే న్యూస్ పేపర్ను పెయ్యికి చుట్టుకొని తమాషాలు చేస్తే ఏందన్నట్టు మరీ గింత అధ్వానమా? షిషిషి పిచ్చి పలు రకాలంటారు చూడుర్రి, అది ఇదే. లేకుంటేంది, రోజు పొద్దుగాల లేచి న్యూస్ పేపర్ చదువురిరా ఇంత తెలివి వస్తుందని అంటారు కదా. కానీ ఈ బుజ్జి న్యూస్ పేపర్లతోని ఎంత గొప్ప పనులేలుగా పెడుతుందో చూస్తే అవాకైతారు పక్క. ఆహనా పెళ్ళంట సినిమాల హీరో రాజేంద్ర ప్రసాద్ పైసలు ఆదా చేస్తేందుకు న్యూస్ పేపర్ ను లుంగి లెక్క కట్టే సీన్ ఉంటది కదా. కానీ ఈడ పైసలు ఆదా కాదు గాని జస్ట్ ఫర్ ఫన్ కోసం పార్వతి అనే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చుక్క అసొంటి ప్రయోగమే ఎలుగబెట్టింది. ఈడ కూడా అన్ని న్యూస్ పేపర్లు తెచ్చి ఆమె కొలతలతోని చీర తయారు చేసి కట్టుకుంది. విచిత్రం ఏంటంటే ఈ ఘనకార్యానికి 2 మిలియన్ల మీద వ్యూస్, 60,000 దాకా లైకులతోని వైరల్ అవుతుంది వీడియో. చీరలల్లో ఎన్నో రకాలు వెరైటీలు డిజైన్లు చూసినాం గానీ ఇదెక్కడి మాసరా మావా అని షాక్ అవుతుర్రా అంతా. ఏం చేస్తాం పాటు, ఇవాళ రేపు ఏది కొత్తగా ఉన్నా అదే వింతనే అవుతుంది కదా. ఏమంటారు? బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ కి బీజేపీ బీ టీం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కానీ బీజేపీలో మాత్రం టీం వర్క్ లేకుండా అయిందని ఆ పాటోళ్ళే అంటుర్రు. పబ్లిక్ పంచాదుల మీద కొట్లాడే దానికంటే లోపల లోపల ఆల పంచాదులు ఎక్కువైతుండే వరకల్లా ప్రెసిడెంట్ ను మార్చి కొత్త హుషారు నింపుతాం అన్న ఆలోచనలుంది హైకమాండ్. మరి ఇంతకా కొత్త అధ్యక్షుడయ్యే లీడర్ ఎవలట అంటే పుష్ప సినిమా మీద నిన్నీయాల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ పువ్వు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతారనే దాని మీద మాత్రము నెలల సంధి వారానికో వార్త వరుస పెట్టి వస్తూనే ఉంది. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఓ దిక్కు కేంద్ర మంత్రి ఉండుకుంటా ఇంకో దిక్కు పార్టీ పెబ్బగుంటున్న ముచ్చట తెలిసిందేనాయే. దాంతో తెలంగాణలో పార్టీ పట్టు పెంచేతందుకు పతార పెంచేతందుకు తీరిక లేక పనితనం చూయిస్తలేనన్న బదనాం మోస్తుడు పాపం. ఇటు క్యాడరు అటు లీడర్స్ కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని లైట్ తీసుకుంటారని భాజపా ఆఫీసులోనే బాజాప్తో మాట్లాడుకోబట్టిరు కమలం కార్యకర్తలు. అందుకే రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రోగ్రాంలకు ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతురనే వార్తలు వరుస పెట్టిన వస్తున్నాయి. ఇక పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని కార్యాలకు కొబ్బరికాయ కొట్టినా వచ్చి బొట్టు పెట్టించుకుని హాజరుపడేటోళ్లే తక్కువైతురట. ఓ దిక్కు కేసీఆర్ ఏలుబడిని ఎండగట్టుకుంటేనే ఇంకో దిక్కు ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల ముచ్చట్ల ఘోరంగా పేలైనందుకు కమలం పార్టీ కాంప్రమైజే కాదు అనుకుంటా అవోటి ఇవోటి వేస్తున్నా గానీ ఏమంత పనితనం కానొస్తలేదనేది ఓపెన్ సీక్రెట్ లెక్క అయిపోయింది. హైడ్రా మూసి ప్రక్షాళనతో పాటుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు తయారవడం ముచ్చట్లు ముంగటేసుకుందామని చాయ్ బిస్కెట్ల మీటింగులు పెట్టిన ఎమ్మెల్యేలు కూడా అమ్మో కిషన్ రెడ్డి సార్ పిలిచిండా ఆయతల ఇటు అన్నట్టు డుమ్మాలు కొడుతురట. ముఖ్యంగా కిషన్ రెడ్డి ముచ్చట్ల యూత్ లీడర్లు కోపంతోనురట. పబ్లిక్ లో పేరు తెచ్చుకునేందుకు తీరొక ప్రోగ్రాములతో పార్టీ తరపున పంచాయతీ లేపి లడా చేయవలసిన ఈ టైంలో మమ్మల్ని ఎదగనీయకుండా చేస్తుండని గులగబట్టిరట. తెలంగాణలో ఇంతో అంతో బలంగా ఉన్న పార్టీ ఇంత నారాజైతందుకు ఇటువంటి నిర్ణయాలే కారణం అనుకుంటా కండ్లెర్ర చేస్తురట. సౌత్ లో సత్తా చాటాలని హైకమాండ్ నజర్ పెట్టినా గానీ ఇక్కడ సీరియస్నెస్ లేకుండా అయింది అని ఫీల్ అవుతారు సిన్సియర్ క్యాడరు. లోకల్ బాడీ ఎలక్షన్ల సత్తా చాటాలని క్యాడర్ల జోషున్నా రాష్ట్ర నాయకత్వ తీరు నీరు గారుస్తుంది అనుకుంటే నిత్య బాధపడబెట్టిరట. ఇదివరకు బండి సంజయ్ ప్రెసిడెంట్ ఉండగా బీజేపీని జోరుగా పబ్లిక్ లో తీసుకుపోతుంటా బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ బీజేపీ అన్నత పేరు పోతుంది అనుకున్న టైంలో ఎవ్వరు ఊహించని తీరు కిషన్ రెడ్డిని ఆ పోస్ట్ లో కూసబెట్టే వరకలా ఊపు తగ్గిందనేది ఎవరు కూడా కాదని లేని ఓపెన్ ఫ్యాక్టే. ఇవన్నిటికి తోడు ఇంకొన్నొద్దుల కొత్త ప్రెసిడెంట్ వస్తున్న వరకలా కిషన్ రెడ్డి ఇంకింత లైట్ తీసుకుంటుందట క్యాడరు. వచ్చే నెలాఖరు లేకుంటే కొత్త సంవత్సరం ఫస్ట్ వారానికి కొత్త అధ్యక్షుడు ఎవరనేది క్లారిటీ వస్తుందట. మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి పార్లమెంట్ మీటింగ్లు అయిపోగానే ఎంబటే కొత్త అధ్యక్షుని ముచ్చట మీద సీరియస్ గా నజరేస్తుందట హైకమాండ్. అయితే ఈ ప్రెసిడెంట్ రేసులో 2 పేర్లు అయితే ఎక్కువ వస్తున్నాయి. బీసీ నినాదాన్ని బిగ్గరగానే ఎత్తుకుంటున్న బీజేపీ ఈటల రాజేందర్కే పోస్ట్ ఇచ్చేటట్టు ఉంది అన్న టాక్ ఇదివరకే ఉన్నా గానీ ఈ నడమ ఇంకింత జోరు అందుకున్నది. 7 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఈటల అయితే పనితనం బాగానే చూయిస్తాడన్న ప్లాన్లు ఉందట బీజేపీ. ఇక ఇంకో దిక్కు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా అధ్యక్ష పదవి మీద ఆశలు బాగానే పెట్టుకున్నది. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కేబినెట్ల జాగా కోసం లాబింగ్లు చేసినా గానీ ఛాన్స్ దక్కకపోయే వరకలా ఈసారి ప్రెసిడెంట్ పోస్ట్ పక్కా అని ఫిక్స్ అయిందని కూడా టాకు. మరి ఇద్దరే కాకుండా అప్పటికప్పుడు పోటీలకు వలన ఎంట్రీ ఇస్తారా లేకుంటే ఇద్దరిట్లనే ఒకరిని కొత్త ప్రెసిడెంట్ని చేసి క్యాడర్ల కొత్త హుషారు నింపుతారా అనేది కొన్నొద్దులో తెలిపోతుంది కానీ